మీరు కూడా మొబైల్ తీసుకునేటప్పుడు తప్పు ప్రాసెసర్ యూజ్ చేసుకుంటున్నారా? అయితే ఇప్పుడే మీ మొబైల్ని అయితే పక్కా పడేయండి. ఫోన్ బాగానే ఉంది. అవును, ఎందుకో చెప్తాను. ఫస్ట్ మీరు ఏదైనా న్యూ మొబైల్ కొనేటప్పుడు కెమెరా, డిజైన్, బిల్డ్ క్వాలిటీ, అప్డేట్స్, సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ ఏది కంట్రోల్ చేస్తుంది? మరి పర్ఫార్మెన్సే కదా. మరి ప్రాసెసర్ని ఇగ్నోర్ చేస్తే మీ మొబైల్ని ఇగ్నోర్ చేసినట్టే కదా. మరి ది బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే ది బెస్ట్ ప్రాసెసర్ ఉండాల్సిందే కదా. సో ద బెస్ట్ ప్రాసెసర్ ఎలా చూస్ చేసుకోవాలి అని అయితే చెప్తాను. మీరు 10,000లో మొబైల్ తీసుకున్నా, 15,000లో మొబైల్ తీసుకున్నా, 20,000లో మొబైల్ తీసుకున్నా, 25,000లో తీసుకున్నా, 30,000లో తీసుకున్నా కూడా, ఫ్లాగ్షిప్ మొబైల్స్ అయినా కూడా, ఏ బడ్జెట్లో అయినా ఏ ప్రాసెసర్ బెస్టో ఈ వీడియోలో అయితే చూద్దాం. మరి ఆల్సో స్టార్టింగ్ చెప్తున్నాను, నేను చెప్పిన ప్రాసెసర్స్ ఆ బడ్జెట్ వరకే చెప్తున్నాను. ఆ బడ్జెట్లో మీకు దానిపైన ఏ ప్రాసెసర్ వచ్చినా కూడా చూస్ చేసుకోవచ్చు, కానీ దాని కిందివి మాత్రం అస్సలు చూస్ చేసుకోకండి. ఓకే, ఆల్సో మీకు సీక్రెట్ ట్రిక్స్ కూడా చెప్తాను, ఎవరికి చెప్పకండి. కావాలంటే వీడియో షేర్ చేసుకోవచ్చు. ఓ మర్చిపోయా, వెయిట్, గేమర్స్ ఉంటే మాత్రం వాళ్ళకు కూడా చెప్తాను. ఓకే, జోక్స్ పార్ట్, ఫస్ట్ మనం అండర్ 10K మీ బడ్జెట్ అయితే మాత్రం మొబైల్లో ఏ ప్రాసెసర్ చూస్ చేసుకోవాలో చూద్దాం. ఇందులో 2 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉంటాయి. ఒకటి స్నాప్డ్రాగన్, ఇంకొకటి మీడియాటెక్. 10,000లో తీసుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 4S Gen 2లోకి అయితే వెళ్ళండి. మీడియాటెక్లో అయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ 5Gలోకి అయితే వెళ్ళండి. ఒకటి 10,000లో ఈ ప్రాసెసర్ కన్నా ఇంకా హై ఎండ్ వస్తే మాత్రం వెళ్ళండి. వీటి కింద వర్షన్స్ మాత్రం అస్సలు తీసుకోకండి. ఓకే, ఈ ప్రాసెసర్స్ లో మనకి AnTuTu స్కోర్ మినిమం 4 to 5 lakhs అయితే ఈజీగా అయితే వస్తుంది. నేను ప్రీవియస్ వీడియోలో మొబైల్ బయింగ్ గైడ్ వీడియోలో కూడా చెప్పాను, 5 lakh ప్లస్ AnTuTu స్కోర్ ఉంటేనే తీసుకోండి అని. ఎందుకంటే 2 lakh to 3 lakh AnTuTu స్కోర్ ఉంటే మాత్రం ల్యాగ్ మాత్రం గ్యారంటీ ఉంటుంది, నేను గ్యారంటీ ఇస్తాను. ఓకే, ఇప్పుడు చెప్పిన ఈ 10,000 బడ్జెట్లో మొబైల్ ప్రాసెసర్స్ రెండు కూడా పేరెంట్స్కి, ఎవరైతే మన పేరెంట్స్ ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటారు కదా మొబైల్స్, వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఈ మొబైల్స్ మాత్రం. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మల్టీ టాస్కింగ్ అయితే ఏం చేయరు కాబట్టి నార్మల్ యూజ్కి మాత్రమే పర్ఫెక్ట్ ఉంటుంది ఇది. మళ్ళీ 10Kలో ఈ ప్రాసెసర్ బాగుంటుంది అన్నావు కదా బ్రో అని తీసుకొని పోయి ఫుల్ గేమ్ ఆడితే మాత్రం మళ్ళీ తీసి మళ్ళీ మూలకేసేసి. ఓన్లీ బడ్జెట్ ప్రాసెసర్స్ మాత్రమే ఇవి, నార్మల్ యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. ఓకే, అది కూడా అండర్ 10Kలో. ఇది బడ్జెట్లో యూనిసాక్లో ప్రాసెసర్స్ కూడా ఉంటాయి ఈ బడ్జెట్లో, అవైతే అవాయిడ్ చేసేసండి. ఒకవేళ ఎందుకు అవాయిడ్ చేయమన్నానని క్లారిటీ కావాలి అంటే మాత్రం మొబైల్ బయింగ్ గైడ్ వీడియోలో అయితే చెప్పాను, వెళ్ళి చూడండి ఒకసారి. కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి, ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఓకే, నెక్స్ట్ మీ బడ్జెట్ 15K అయితే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 6 Gen 1 లేదా మీడియాటెక్ నుంచి 7050 5Gలోకి అయితే వెళ్ళండి. ఈ రెండు ప్రాసెసర్స్ 15Kలో ది బెస్ట్ ఉంటాయి. ఇందులో మీకు మినిమం AnTuTu స్కోర్ 5 to 6 lakh ఈజీగా వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇదైతే ది బెస్ట్ ప్రాసెసర్స్. ఇవి మీకు మల్టీ టాస్కింగ్కి, లైట్ గేమింగ్కి చాలా బాగా పర్ఫామ్ అయితే చేస్తుంది, కానీ కొంచెం ఫ్రేమ్ డ్రాప్స్ అయితే పక్కా ఉంటుంది గేమ్స్ ఆడే వాళ్ళకైతే. ఆల్సో వీడియో ఇంతవరకు చూసి లైక్ కొట్టకపోతే మాత్రం లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకొని గంట కొట్టడం మర్చిపోకండి. ఓకే, నెక్స్ట్ మీ బడ్జెట్ 20K అయితే మాత్రం చాలా మంచి మొబైల్స్ ఉంటాయి. ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి మొబైల్స్ అయితే దొరుకుతాయి. సో ప్రాసెసర్స్ చూసుకుంటే మాత్రం 20,000 ప్రైస్లో ఇందులో మీకు 3 టైప్స్ ఆఫ్ ప్రాసెసర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకటి మీడియాటెక్ డైమెన్సిటీ 7200, 2 స్నాప్డ్రాగన్ 7S Gen 2, 3 డైమెన్సిటీ నుంచే మళ్ళీ 7050 అయితే ఉంటుంది మీకు. ఇందులో మీకు AnTuTu స్కోర్ చూసుకుంటే 6 lakh to 8 lakh ఈజీగా అయితే ఉంటుంది. ఈ ప్రైస్లో ఎప్పుడైనా కూడా మీరు మొబైల్ ప్రాసెసర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు AnTuTu స్కోర్ మినిమం 7 lakh ప్లస్ ఉండేలా అయితే చూసుకోండి పక్కా. ఓకేనా, సో దట్ మీకు ల్యాక్స్ కూడా ఉండకుండా అయితే ఈజీగా అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ ప్రైస్ రేంజ్లో చాలా మంచి మొబైల్స్ అయితే దొరుకుతాయి మీకు. ఒకసారి మొబైల్ తీసుకునే ముందు ఆలోచించండి, ఎందుకంటే అబౌట్ 20K పెడితే మీకు మంచి మంచి మొబైల్స్ అయితే వస్తాయి. 1K or 2K డిఫరెన్స్లో మొబైల్స్ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఒక 1Kనే కదా 2Kనే కదా తక్కువ పెట్టేస్తా వేరే మొబైల్ తీసేసుకుంటా అంటే అక్కడ కూడా మీకు చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది. సో తీసుకునే ముందు ఒకసారి ఆలోచించి ప్రాసెసర్ చూసి తీసుకోండి. ఓకే, ఒకవేళ మీ బడ్జెట్ 25K అయితే మాత్రం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ది బెస్ట్ మొబైల్స్ అయితే దొరుకుతాయి మీకు. 25K పెట్టినప్పుడు మినిమం AnTuTu స్కోర్ 8 lakh ప్లస్ ఉండేలా చూసుకోండి. ఇంకా పైన ఉన్న ఏం కాదు, కానీ కిందికి రాకుండా మాత్రం చూసుకో. ఓకే, ప్రాసెసర్ చూసుకుంటే డైమెన్సిటీ 8300 లేదా స్నాప్డ్రాగన్ నుంచి స్నాప్డ్రాగన్ 7 Gen 3 లేదా డైమెన్సిటీ 8200 వీటి పైన మాత్రమే చూస్ చేసుకొని ట్రై చేయండి ఈ ప్రైస్ రేంజ్లో. ఓకే, ఈ ప్రాసెసర్స్లో మీకు AnTuTu స్కోర్ 1 million ప్లస్ అయితే ఉంటుంది. ఈ మధ్య వచ్చే కొన్ని మొబైల్స్లో 1.4 million ప్లస్ కూడా ఉంటున్నాయి. ఇందులో స్మూత్ మల్టీ టాస్కింగ్ చేయొచ్చు అండ్ 60 FPS
లేదా 90 ఎఫ్పిఎస్లో అయితే గేమింగ్ ఈజీగా అయితే చేయొచ్చు. ఇలాంటి వాటిలో గేమ్స్ ఆడితే మాత్రం మీ ఫ్రెండ్స్ ఏమంటారో తెలుసా, అరే హ్యాకర్ 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 అని ఇస్తారు డైరెక్ట్. ఆల్రైట్, మీ బడ్జెట్ 30కి అయితే మాత్రం ఇక్కడ కూడా మీకు 3 ప్రాసెసర్స్ అయితే ఉంటాయి. ఒకటి స్నాప్డ్రాగన్ 8 Gen 3, 2 8+Gen 1 ఉంటుంది మీకు, థర్డ్ స్నాప్డ్రాగన్లోనే 7+Gen 3 ఉంటుంది మీకు. మీరు 30K పెట్టినప్పుడు మినిమం అంటూ టు స్కోర్ 1 million ప్లస్ ఉండేలా అయితే చూసుకోండి, మినిమం చెప్తున్నాను నేను. ఓకే, ఆల్సో ఇక్కడ మీరు ఇంకా ఎక్కువ బడ్జెట్ పెట్టగలరు అంటే మాత్రం లైక్ 40K అవ్వచ్చు, 50K అవ్వచ్చు, ఇంకా ఎక్కువ కూడా అంటే మాత్రం స్నాప్డ్రాగన్లో 8 సిరీస్లో పక్కా ఉండేలా అయితే చూసుకోండి. ఒకవేళ మీడియాటెక్లో కావాలి అనుకుంటే మాత్రం 9000 సిరీస్ అయి ఉండేలా అయితే చూసుకోండి. ఓకే, ఇప్పుడైతే మీకైతే ఒక ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, నార్మల్ మల్టీ టాస్కింగ్కి ఏదైనా మొబైల్ తీసుకునే ముందు 10K or 15Kలో మంచి మొబైల్స్ దొరుకుతున్నాయి. 30K 40K పెట్టి మొబైల్ కొనాల్సిన అవసరం అయితే లేదు. అది కూడా నార్మల్ యూజే కాబట్టి 10 to 15K పెట్టేసుకుంటే అయిపోద్ది, ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో మల్టీ టాస్కింగ్ లేదా గేమింగ్ లేదా మొబైల్ బాగా యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రమే 25K 30K 40K పెట్టినా పర్వాలేదు. గేమింగ్కే కావాలి అంటే మాత్రం 25K నుంచి 40Kలో చాలా మంచి మొబైల్స్ అయితే దొరుకుతున్నాయి. మీరైతే మంచి మొబైల్స్ అయితే చూస్ చేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే గేమింగ్ కోసం అని 60K నుంచి 1 lakh వరకు అయితే పెడతారు. కానీ ప్రజెంట్ టైంలో జస్ట్ 25K నుంచి 40Kలోనే మంచి ప్రాసెసర్ తో వస్తున్నాయి. సో మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, మొబైల్ కొనే ముందు ఆలోచించండి. మార్కెట్లో ఒక మొబైల్స్ కాకుండా ఇంకా మొబైల్స్ చాలా ఆప్షన్స్ అయితే వచ్చాయి మనకి. ఐ హోప్ మంచి ప్రాసెసర్ ఉన్న మొబైల్ చూస్ చేసుకుంటున్నారని అయితే అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఆల్సో మీకు ఏ ప్రాసెసర్ బెస్ట్ అనిపించిందో కామెంట్లు అయితే చెప్పడం మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్త వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్, బై.